దయచేసి మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే మాత్రం మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి మాత్రం కొనుక్కోకండి. మీకు డబ్బులు ఎప్పుడైతే అందుబాటులో ఉంటాయో, మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైతే ఇష్టపడి తీసిస్తారో అప్పుడు కొనుక్కోండి. లేదా మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే కొనుక్కోండి అటువంటి పరిస్థితుల్లోనే. లేకపోతే దయచేసి ఇంట్లో తల్లిదండ్రులు మాత్రం ప్రెషర్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి మాత్రం ఎటువంటిది కూడా చేయకండి. ఇది నా చిన్న రిక్వెస్ట్ మాత్రమే. తర్వాత అది మీ ఇష్టం. ఎందుకంటే వాళ్ళకి ఊరికే రావు కదా, మన ఇంట్లో చూసుకోవాలా, మనల్ని చూసుకోవాలా. సో చాలా ఇదిలు ఉంటాయి అనమాట. సో దానికోసం చెప్తున్నాను. హాయ్ గైస్, ఆల్రెడీ ప్రీవియస్గా మనం ఏంటంటే దీని యొక్క అన్బాక్సింగ్ వీడియో అయితే చేశాం కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇది బెటరా ఇది బెటరా, సో నా దగ్గర రెండు అయితే ఉన్నాయన్నమాట. సో చాలా మందికి ఇటువంటి డౌట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే గేమింగ్ కంట్రోలర్ తోటి ఇటువంటి రేసింగ్ గేమ్స్ కానివ్వండి, అఫ్కోర్స్ జీటీఏ కూడా మనం అయితే గేమింగ్ వీల్ తోటి అయితే ఆడొచ్చు అనమాట. సో దానికోసంగా అటువంటి గేమ్స్ కోసం ఇటువంటి స్టీరింగ్స్ బెస్టా లేకపోతే ఈ గేమింగ్ కంట్రోలర్ అయినా బెస్టా అన్నదాన్ని కంపారిజన్ ఏది బెస్ట్ అనే దాని గురించి అయితే ఇవాళ నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఒకవేళ ఎవరికన్నా కొనుక్కోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ వీడియో సూపర్గా అయితే ఉంటుంది, మీకు ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది అనమాట. సో దానికోసంగా అయితే నేను ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుంది. సో వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే దీని అన్బాక్సింగ్ కనుక ఎవరైనా చూడకపోతే ఫస్ట్ దాన్ని చూడండి. సో దాన్ని చూసిన తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మీకు కొంచెం అర్థమవుతుంది అనమాట. సో మీరు కొనాలా వద్దా అనేది ఈ వీడియో తర్వాత ఒక కంక్లూజన్ కూడా నేను అంటే నా ఒపీనియన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. సో ఇక వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. దానికి ముందు ఒకసారి మనం పీసీ కూడా ఆన్ చేద్దాం. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీని ప్రైస్ అయితే ముందుగా చెప్పేస్తాను. సో ఇది లాజిటెక్ G29 అనమాట. అంటే వితౌట్ ఆ గేర్ నాబ్ తోటి కొన్నాను అనమాట. ఆల్రెడీ దీనికి పెడల్స్ ఉంటాయి కాబట్టి నాకైతే అవసరం అనిపించలేదు. సో ఇది మోర్ దెన్ ఎనఫ్. ఇకపోతే దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ₹1 తక్కువ 25,000 అయితే ఉంది ఆన్లైన్లో. మేబీ ఆఫ్లైన్లో ఇంకేమైనా తగ్గొచ్చు లేదా అదే ప్రైస్కి కూడా రావచ్చు. నేనైతే ట్రై చేయలేదు, ఎందుకంటే మనకి ఇక్కడ దొరకలేదు వైజాగ్లో. సో నేనైతే ఆన్లైన్లో పెట్టడం జరిగింది, నాకు 2 డేస్లో రావడం జరిగింది. సో నేను కొన్ని గేమ్స్ కూడా అంటే రేసింగ్ గేమ్స్ కూడా ఇందులో ఆడాను అనమాట. అంటే యూరోటెక్ సిమ్యులేటర్, హార్జాను, సో ఇటువంటి గేమ్స్ అయితే ఆడాను. GTA 5 కూడా ఆడాను అనమాట. ఇది స్టోరీ మోడ్ అయితే ఆడాను. సో కార్ తోలేటప్పుడు అయితే నేను దీన్నే యూజ్ చేశాను. మామూలు గేమ్ అయితే కంట్రోలర్ తోటి అయితే ఆడాను అనమాట. సో మన కీబోర్డ్ని అంతగా యూజ్ చేయం గేమ్స్లో, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇట్లాగా చాలా మందికి కీబోర్డ్ యూజ్ చేయాలంటే కొంచెం కష్టం కూడా ఉంటుంది అనమాట గేమ్స్లో. సో అటువంటి వాళ్ళకి కంట్రోలర్ తోటి అలా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ కంట్రోలర్ కొనడం బెస్టా లేకపోతే ఈ గేమింగ్ వీలు అంటే ఇటువంటి రేసింగ్ గేమ్స్ కానివ్వండి, కార్ తోలేటువంటి ఏ వెహికల్ ఎటువంటి దానికైనా ఇది బెస్టా అని చెప్పి మీరు అడిగినట్లయితే దానికి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా అయితే చెప్పలేను, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కన్వీనియంట్ ఉండాలి అనమాట. సో నా యూసేజ్ ప్రకారం నేను ఆల్మోస్ట్ కంట్రోలర్ తోటే గేమ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కంట్రోలర్ తోటే ఆడుతాను అనమాట. సో దాని తర్వాత నేను ఎప్పుడైతే ఇటువంటి రేసింగ్ గేమ్స్ కానివ్వండి, సిమ్యులేటర్ గేమ్స్ కానివ్వండి దీంతో ఆడడం స్టార్ట్ చేశాను, పూర్తిగా చాలా వరకు నాకు డిఫరెన్స్ అయితే కనిపించింది అనమాట. చెప్పాలంటే ఒక ఒరిజినల్ కార్ని తోలుతున్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది అనమాట. సో అటువంటి ఫీలింగ్ అయితే నాకు ఈ స్టీరింగ్ తోటి అయితే వచ్చింది. అండ్ అంతేకాకుండా కంట్రోలింగ్ కూడా మనకేంటంటే యాక్యురేట్ ఉంటుంది అనమాట. సో మన కంట్రోలర్తో పోల్చుకుంటే నాట్ ఓన్లీ PS5, ఎక్స్బాక్స్ కంట్రోలర్ కానివ్వండి, ఏ కంట్రోలర్ అయినా కానివ్వండి, కంట్రోలర్తో పోల్చుకుంటే గేమింగ్ వీల్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. సో దాన్ని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. కంట్రోలర్తో పోల్చుకుంటే కీబోర్డ్ అయితే అసలు వీటిలోకి రాదనమాట. సో ఎందుకంటే దీని ఎక్స్పీరియన్స్ దాని ఎక్స్పీరియన్స్ వేరు, దీని ఎక్స్పీరియన్స్ వేరు. ఇది అన్ని వేలు పనిచేయాలా, ఇది చాలా కంఫర్ట్గా అయితే మనం చేయొచ్చు అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎటువంటి గేమ్స్ ఆడుతున్నారో అది కూడా గమనించాలి. ఒకవేళ మీరు స్ట్రీమర్ అయితే కొనుక్కోవచ్చు, మీ దగ్గర డబ్బులు ఉంటే కొనొచ్చు. ఖచ్చితంగా అయితే నేనైతే దీన్ని రికమెండ్ చేస్తాను. అఫ్కోర్స్ ఇప్పుడు ఉన్నటువంటి గేమింగ్ వీల్స్లో ది బెస్ట్ ఏదైనా ఉందంటే అది లాజిటెక్ 29 అనమాట, G29 అనమాట. సో ది బెస్ట్. అయితే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, అయినప్పటికీ దీని ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కానీ
ఇది 900 డిగ్రీస్ అంటే ఒక మామూలుగా 360 డిగ్రీస్. సో అట్లాగా 900 డిగ్రీస్ అంటే ఇంక చూసుకోండి ఇరిగిపోద్ది అలాగా. సో ఆ విధంగా అయితే దీన్ని మనం యూజ్ చేయొచ్చు. ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి, 8000 7000లో కూడా ఉన్నాయి. కాకపోతే వాటిలో ఏంటంటే 180 డిగ్రీస్ 170 డిగ్రీస్ రొటేషన్ మాత్రమే నాకు తెలిసి ఇంతే ఉంటుంది, ఇంతకు మించి ఉండదన్నమాట. సో 180 170 డిగ్రీస్ మాత్రం రొటేషన్ ఉంటుంది. అండ్ కొన్ని ఫీచర్స్ కూడా ఉండవు, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కొన్నిటికి సపోర్ట్ చేస్తుంది, కొన్నిటికి సపోర్ట్ చేయదు. సో సమ్ ఇష్యూస్ ఉండొచ్చు, అంటే నేను చూసిన దాన్ని బట్టి ఉన్నాయి. సో దీంట్లో అయితే నాకు అటువంటి ఇష్యూస్ ఏం అనిపించలేదు. మనం ఏ గేమ్ కైనా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇది అందులో కంట్రోల్లో కూడా ప్యాడ్స్ ఉన్నాయి, ప్యాడ్ ఉందన్నమాట. ఈ వీల్లో కంట్రోలర్ కూడా ఉంది. సో యూ కెన్ కంట్రోల్. మనం ఏంటంటే కాన్ఫిగర్ చేసుకుని మనకు ఒక యాప్ ఉంటుంది. సో దాంట్లో కాన్ఫిగర్ చేసుకుని దీంతో మనం కూడా ఆడొచ్చు. ఎక్సలేట్ ఇచ్చినప్పుడు ముందుకెళ్ళడం, ఇది తిప్పినప్పుడు ఇలా తిరగడం. సో కొన్ని ఫీచర్స్ అయితే మనం చేసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంది. కాకపోతే నాకు తెలిసినంత వరకు కంట్రోలర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు ఇందులో అయితే రాలేదు, టు బి ఫ్రాంక్. అఫ్కోర్స్ దీంట్లో అయితే నాకు మంచిగా ఉంది, కానీ దీంట్లో వచ్చిన ఎక్స్పీరియన్స్, దీంట్లో వచ్చిన రియాలిటీనెస్ నాకైతే ఇందులో అయితే రాలేదు. ఫస్ట్ పాయింట్ అది. మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే మాత్రం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దీనికైతే మీ దగ్గర బడ్జెట్ ఉండి కొనుక్కోగలిగితే మాత్రం దీని దగ్గరికి అయితే ఖచ్చితంగా వెళ్ళండి. గేమ్స్కి అయితే నెక్స్ట్ లెవెల్లోకి అయితే మీ గేమింగ్ అయితే ఎక్స్పీరియన్స్ తీసుకెళ్తుంది. దాని వరకు అయితే గ్యారంటీ ఇవ్వగలను. సో ఇది చాలా షార్ట్ అనమాట. అంటే కొనొచ్చా కొనకూడదా అంటే ఖచ్చితంగా కొనొచ్చు. కంట్రోలర్లో ఏంటంటే జస్ట్ మనం రోల్ ప్లే గేమ్స్ అయితే ఆడొచ్చు. లైక్ ఇప్పుడు జీటీఏ ఉంది, జీటీఏలో మనం కారు దోలినంత వరకు కంట్రోల్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది కీప్యాడ్తో పోల్చుకుంటే. అఫ్ కోర్స్ అన్ని కీస్ అనేవి కూడా మనకి ఇందులో పనిచేస్తాయి అనమాట. ఒక కీ పనిచేసి ఒక కీ పని చేయకుండా ఉండడం అలాగే ఉండదు. సో ప్రతి కీ పనిచేస్తుంది. అలాగే చాలా గేమ్స్ ఉన్నాయి కంట్రోలర్తో ఆడేటి. ఇప్పుడు స్టీమ్లో వచ్చే ప్రతి గేమ్ కూడా కంట్రోలర్తో సపోర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోయినా కూడా మనం కంట్రోలర్కి కాన్ఫిగర్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అటువంటి పరిస్థితుల్లో రోల్ ప్లే గేమ్స్ ఆడేటప్పుడు, సింగిల్ ప్లేయర్ గేమ్స్ ఆడేటప్పుడు కంట్రోలర్ని అయితే ఖచ్చితంగా పైచేయి ఉంటుంది. ఇకపోతే ఇటువంటి రేసింగ్ గేమ్స్ కానివ్వండి, ఎమ్యులేటర్ గేమ్స్, కార్ గేమ్స్, బస్సు సిమ్యులేటర్ గేమ్స్, సో ఇటువంటి గేమ్స్లో ఏంటంటే మనకి ఈ వీల్ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్గా ఉంటుంది అనమాట మిగతా కంట్రోలర్స్తో పోల్చుకుంటే. సో అఫ్కోర్స్ మనం కంట్రోలర్ తోటి వాటిని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలన్నది కూడా నేను ఒక వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ కంట్రోల్ కొనలేని పరిస్థితుల్లో, అంటే వీల్ కొనలేని పరిస్థితుల్లో నేను కంట్రోల్ తోటే గేమ్స్, ఈ బస్ సిమ్యులేటర్ ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయింది మన తెలుగులో. అది ఆర్టీసీ ఇది ఉంది కదా, అది యాప్ స్టోర్లో ఉంటుంది గేమ్, అది బస్ సిమ్యులేటర్. అదైతే బాగా ఫేమస్ అయింది. సో దాన్ని మనం చాలా మంది స్టీరింగ్తోనే ఆడుతుంటారు కదా. సో స్టీరింగ్తోనే కాదు, మనం కంట్రోలర్తో కూడా ఆ గేమ్ని అయితే ఆడొచ్చు. దానికి తగ్గట్టు మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేయండి. దీన్ని కొనుక్కోలేని పరిస్థితుల్లో అయితే కనీసం ఈ కంట్రోలర్ అయినా కొనుక్కోవడానికి ట్రై చేయండి మీ దగ్గర సిస్టమ్ ఉంటేనే. ఒకవేళ లేకపోతే మాత్రం ఇటువంటి పంచాయతీలే పెట్టుకోకండి, ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు, అర్థమవుతుందా? కాబట్టి మీరు ఒక గేమరు, మీకు గేమింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్, లేదా మీరు ఒక స్ట్రీమరు, మీరు దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్మెంట్ అంటే చేయండి. ఎందుకంటే సక్సెస్ అనేది ఎప్పుడుకో వస్తుంది, రాకుండా అయితే ఉండదు. సో ఆ టైంకి మనం ఇప్పటి నుంచే మనం వంతు చేసామంటే మన పాత వీడియోలకు కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో దానికోసంగా మీరు కెరీర్గా ఎంచుకోమని మాత్రం నేను చెప్పను. మీరు ఒకవేళ ఆల్రెడీ ఉండి చేసుకుంటూ ఉంటే మాత్రం మీ దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కొని చేసుకోవచ్చు. బెస్ట్ అయితే నేను చెప్తాను. అయితే ఇది బెస్టా అది బెస్టా అంటే దేనికి తగ్గ ప్రయారిటీ దానికి ఉంటుంది అనమాట. సో అన్ని చోట్ల వీల్ని యూజ్ చేయలేం, అలాగని అన్ని చోట్ల కంట్రోలర్ని యూజ్ చేయలేం. దానికి తగ్గట్టు దానికైతే ఒక పర్టికులర్ ప్రయారిటీ అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మనం యూసేజ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది నా జెన్యూన్ రివ్యూ, నేను ఆడాను, మీకు లాస్ట్లో ఒక చిన్న క్లిప్ కూడా వస్తుంది. అయితే వీల్తో అంటే ఈ రేసింగ్ గేమ్స్ కానివ్వండి, ఈ సిమ్యులేటర్ గేమ్స్, ఎమ్యులేటర్ గేమ్స్, వీటిల్లో మాత్రం ది బెస్ట్ అయితే ఈ వీలే అనమాట. సో దీని ప్రైస్ మళ్ళీ చెప్తున్నాను, దీని ప్రైస్ ప్రస్తుతానికి 25,000 రూపాయలు ఉంది, రూపాయి కూడా తగ్గట్లేదు. మేబీ బ్యాంకు మీ దగ్గర ఏదైనా ఆఫర్ ఉంటే, కార్డ్ ఆఫర్ ఉంటే ఒక 1500 ఏమన్నా తగ్గచ్చు. ట్రై చేయండి ఒకవేళ కొనుక్కునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. సో ఇదైతే ఈ వీడియో అనమాట. ఈ వీడియోలో నేను జస్ట్ కంపారిజన్ మాత్రమే చేస్తున్నాను, కంట్రోలర్తో బెస్టా లేకపోతే వీల్ తోటి బెస్టా. ఎందుకంటే కీబోర్డ్ని నేను కంపేర్ చేయట్లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ అందరి దగ్గర ఉండేదే. సిస్టమ్ కొనుక్కున్నాను, కీబోర్డ్ ఉంటుంది, దాంతో ఆడతారు. దీంతో ఆడలేని వాళ్ళు కంట్రోలర్ కొంటారు, కొంతమందికి వీల్ తోటి ఆడాలని ఆశలు ఉంటాయి కదా.
సో అటువంటి వాళ్ళకి ఇది బెస్ట్ అది బెస్ట్ అంటే రెండు బెస్ట్. మీ దగ్గర బడ్జెట్ లేకపోతే కంట్రోలర్తోనే మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. బడ్జెట్ ఉంటే ఖచ్చితంగా దీన్ని కొనుక్కోండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. మీకు ఫ్యూచర్లో అయినా ఉపయోగపడతాయి. మంచి మంచి రేసింగ్ గేమ్స్ ఉన్నాయి, మంచి మంచి సిమ్యులేటర్ గేమ్స్ ఉన్నాయి, ఎమ్యులేటర్ గేమ్స్ ఉన్నాయి. సో యూ క్యాన్ ట్రై దిస్. యాప్ స్టోర్లో వచ్చే మన బ్లూ స్టాక్లో మనం డౌన్లోడ్ చేసుకుంటాం కదా రకరకాల గేమ్లు, సో వాటితో కూడా దీన్ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీల్ని అఫ్ కోర్స్ దీన్ని కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు, కానీ యూజర్ ఎక్స్పీరియన్స్ మాత్రం వీల్లో ఉన్నట్టు ఇందులో ఉండదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ నేనే నా ఇన్స్టాగ్రామ్లో మీకు రిప్లై ఇస్తాను. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీగా అయితే చెప్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అవ్వండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే నన్ను అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్లో నన్ను అడిగిన డౌట్స్కి ఏ ఒక్కదానికి కూడా నేను రిప్లై ఇవ్వకుండా లేను. అది 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కానివ్వండి, అది 1 మిలియన్కి వెళ్ళినా కానివ్వండి, ఎంత పెద్దకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ప్రతి మెసేజ్కి అయితే ఇంపార్టెంట్ మెసేజ్, హాయ్ బ్రో ఇట్లాంటి వాటికి కాకుండా డౌట్ ఉన్న ఏ మెసేజ్ అయినా సరే దానికి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వాళ్ళ ప్రాబ్లమ్ని నాకు తెలియకపోయినా తెలుసుకుని సార్ట్అవుట్ చేసేదానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో ఓకే గైస్, వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కనెక్టివిటీ గురించి కూడా నేను లాస్ట్ వీడియోలోనే చెప్పేసాను అనమాట, సో అందులోనే చెక్ చేయండి. ఇకపోతే ఈ వీడియోకి అయితే ఇంతటితో అయితే ఎండ్ చేద్దాము. దీనిపై ఇంకే డౌట్లు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.